హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ హబ్. ఈరోజు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి మంచి వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఆర్ యాప్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. ఇవి 3 వీడియోస్ చేద్దాం అనుకున్నాను. ఒకటి ఫస్ట్ది వచ్చేప్పటి టాప్ యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్, తర్వాతది టాప్ వెబ్సైట్స్, థర్డ్ది వచ్చి టాప్ యూట్యూబ్ ఛానల్స్, ఫోర్త్ది వచ్చి ఈ మాక్ టెస్ట్ రాయడానికి టాప్ వెబ్సైట్స్. ఈ 4 వీడియోస్తో బ్యాంక్ ప్రిపరేషన్ సంబంధించి క్లియర్ చేయొచ్చు చాలా వరకు డౌట్స్. ఈ బ్యాంక్ జాబ్స్ ఏంటంటే ఆల్రెడీ నేను ఇప్పుడు చేసే టైంకి SBI PO పడింది. దాని తర్వాత జూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. RRB, IBPS RRB, క్లర్క్, PO, తర్వాత SBI క్లర్క్ పడాలి, తర్వాత IBPS PO క్లర్క్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్ చాలా ఉన్నాయి బ్యాంక్ జాబ్స్. ఈ 2 to 3 ఇయర్స్ ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకుంటే మరి దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? కోచింగ్ తీసుకోవచ్చు, తీసుకోకపోయినా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే డైలీ షెడ్యూల్ ఉండాలి. మీకు కూడా డైలీ ప్రిపేర్ అయితే యూ కెన్ అచీవ్ దిస్. దానికి సపరేట్గా కావాల్సిన టాప్ వెబ్సైట్స్ చెప్తాను, ఎందుకు టాప్ యాప్స్ చెప్తాను. ఎందుకంటే ఈ డైలీ షెడ్యూల్లో ఎకాబులరీ ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ సపరేట్, గ్రామర్ ప్రిపేర్ అవ్వాలి, యాప్ట్యూడ్ ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ప్రిపేర్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవ్వాలి, బ్యాంకింగ్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి డైలీ ప్రిపేర్ అవ్వాలి, డైలీ మనం టచ్లో ఉండాలి. అందువల్ల డైలీ ఎవరైతే ఈ మొత్తాన్ని కవర్ చేస్తారో అటువంటి వెబ్సైట్స్కి డైలీ టచ్లో ఉండడం చాలా అవసరం. అటువంటి కొన్ని యాప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి అడ్డా 247. ఇది మీరు వినే ఉంటారు, వినకపోతే మాత్రం చాలా మిస్ అయ్యారు. డౌన్లోడ్ చేసుకోండి అడ్డా 247 ఈ యాప్. దీంట్లో వచ్చి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే డైలీ ఒక 6 to 7 క్విజ్ జరుగుతూ ఉంటుంది. వొకాబులరీ మీద ఉంటుంది, ఎడిటోరియల్స్ మీద ఉంటుంది, కరెంట్ అఫైర్స్ మీద, బ్యాంకింగ్ అవేర్నెస్ మీద, అది కాకుండా జనరల్ అవేర్నెస్ మీద, యాప్టిట్యూడ్, రీజనింగ్ సపరేట్ ప్రతి ఒక్క దాని మీద ఉంటుంది. పజిల్స్ మీద స్పెషల్ ఉంటుంది. ఆదివారం వచ్చేటప్పటికి సపరేట్గా స్పెషల్ క్విజెస్ ఉంటాయి. తర్వాత విత్ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది చూడండి, అడ్డా 247లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ బాగుంటుంది. స్టడీ మెటీరియల్, ఎందుకంటే మంత్లీ స్టడీ మెటీరియల్స్ ఉంటుంది, మంత్లీ ప్రాక్టీస్ సెట్స్ అని ఒక బుక్ వదులుతాడు. అన్నీ ఆన్లైన్లోనే, అన్నీ మన ఫోన్ యాప్లోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్, ఒక్కసారి ఒక డౌన్లోడ్ చేసేసుకుంటే అది ఆఫ్లైన్గా ఉంటుంది. ఎన్నిసార్లైనా మనం క్విజ్ రీప్లే చేయొచ్చు. అదొక ప్లస్ పాయింట్. దీంట్లో ప్రతి యాప్ట్యూడ్, రీజనింగ్ దగ్గరగా కొన్ని 100 క్విజెస్ ఉన్నాయి. మీరు చదివినంత చెప్పాలంటే విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా బెస్ట్ యాప్ అనమాట ఇది అడ్డా 247. దీనిలో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే కొంతమంది లెక్చర్స్ ఇస్తారు యాప్ట్యూడ్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి, కానీ అంత స్టఫ్ ఉండదు. అదొక మెయిన్ ప్రాబ్లం దీంట్లో. కానీ మిగతా వాటితో పోల్చుకుంటే ది బెస్ట్ అనమాట అడ్డా 247. దీని తర్వాత గ్రేడప్. ఇది గ్రేడప్. దగ్గరగా 1 million మెంబర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం IAS కూడా రిలీజ్ చేశాడు వీడు. చాలా బాగుంది, ఒకసారి చూడండి గ్రేడప్ యాప్. దీంట్లో కూడా అంతే, డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ ఫైనాన్షియల్ కరెంట్ అఫైర్స్, తర్వాత యాప్ట్యూడ్, రీజనింగ్, మాక్ టెస్ట్, డైలీ క్విజెస్. దీంట్లో ఉన్న ప్లస్ ఏంటంటే మన క్వశ్చన్స్ని మనం చేస్తాం. ఎవరికైనా ఆన్సర్ తెలిసిన వాళ్ళు మనకు రిప్లై, అంటే ఆ ప్రాబ్లమ్ మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. అదొకటి దీంట్లో ప్లస్ పాయింట్. ఇంకా క్విజెస్ ఉంటాయి, ఆన్లైన్ క్విజెస్, ఎవరో ఒకళ్ళు హోస్ట్ తీసుకొని చేస్తూ ఉంటారు. దానిలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. తర్వాత చాలా డిఫరెన్స్లు ఉన్నాయి అడ్డా 247కి, గ్రేడప్కి. బట్ దానికి సపరేట్ ఫీచర్స్ ఉన్నాయి. అందువల్ల మీరు 2 డౌన్లోడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. దీని తర్వాత కావాల్సింది మహేంద్ర గురు. ఇది మహేంద్ర గురు యాప్ అంత బాగోదు, వెబ్సైట్ బాగుంటుంది కానీ యాప్ అంత బాగోదు. కానీ ఈ యాప్లో వచ్చేటప్పటికి మనం వీడియోస్ చూడడానికి కొంచెం
ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ దీంతో పోల్చుకుంటే గ్రేడప్ దెన్ అడా 247 బాగుంటుంది. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటనేది నేను యూట్యూబ్ ఛానల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను. తర్వాత మహేంద్ర క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు 3 యాప్స్ చెప్పాను కదా. 4th యాప్ వచ్చేటప్పటికి మ్యాక్స్ట్రిక్స్. ఇది ఒకటి చాలా ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునే యాప్. ఎందుకంటే దీంట్లో ట్రిక్స్ ఉంటాయి యాప్ట్యూడ్కి, మ్యాథ్స్కి సంబంధించింది, పర్సంటేజెస్ కనుక్కోవడానికి, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఎడిషన్స్, వీటన్నిటికి కూడా సపరేట్గా ట్రిక్స్ ఉంటాయి. దట్టు ప్రాక్టీస్కి ఎక్కువ స్కోప్ ఉంటుంది దీంట్లో. డైలీ కనుక 1 అవర్ కనుక దీంట్లో ప్రాక్టీస్ చేస్తే యాప్ట్యూడ్ మీరు ఈజీగా చాలా తొందరగా చేయొచ్చు క్యాలిక్యులేషన్స్. అందువల్ల ఇది ప్రతి ఒక్క బ్యాంకింగ్ యాస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన యాప్ ఇది మ్యాక్స్ట్రిక్స్ అనేది. అండ్ దెన్ తర్వాత ఇంకొక యాప్ చెప్తాను, డైలీ జీకే. ఇదొకటి. ఎందుకంటే ఇది మేము చదువుతున్నప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చే మ్యాక్సిమం క్వశ్చన్స్ దీంట్లో వస్తాయి. ఎందుకంటే చాలా ఫిల్టర్ చేసేస్తాడు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. డైలీ 10 క్వశ్చన్స్ ఉంటే ఫిల్టర్ మంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒకసారి చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ జీకే దగ్గరగా ఒక 2 to 3 years బ్యాక్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు దీంట్లో చూడవచ్చు. ఇది కూడా బాగుంది. దీంట్లో డైలీ క్విజెస్ ఉంటాయి, తర్వాత బ్యాంకింగ్ అవేర్నెస్, వీటికి సంబంధించిన ఆర్టికల్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ మెటీరియల్ ఉంటుంది, తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. ఇది బాగుంటుంది. ఇది కూడా మిగతా ఇప్పుడు కొత్తగా వచ్చే యాప్స్ కన్నా ఇవి ది బెస్ట్లో ఉన్నాయి. ఇవి కనుక డౌన్లోడ్ చేసుకుని మీరు చూస్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది ఎలా క్రాక్ చేయొచ్చు, ఈ ఎగ్జామ్ని ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేది. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు బ్యాంక్ జాబ్కి వెళ్ళలేక, బయట ఏ జాబ్స్ దొరక్క చాలా నోటిఫికేషన్స్ వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఎవరో ఒకళ్ళు యూజ్ అవుద్ది. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి, అండ్ దెన్ ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ లైక్.